అయినటువంటి ఆర్మూర్ టైగర్ ఒక చిన్న మండల అధ్యక్షులు రాజ్పాల్ గారు మరియు టౌన్ అధ్యక్షుడు బొడ్డ రమేష్ గారు నాగలితోనే చిరు సత్కారాన్ని ఇద్దరు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పైడి రాకేష్ రెడ్డి గారిని, మన ప్రియతమ నాయకులు ధరంపురి అరవింద్ గారిని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు. ఇప్పుడు మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్. కొడుకులకు గుండెల్లా గుచ్చుకున్నది కాంగ్రెస్ వాళ్లకు. ఎందుకురా రాముడంటే బాధ. ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెట్టిపల్లి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంటు సభ్యులు, కాబోయే కేంద్ర మంత్రి వర్యులు, మా సోదరుడు ధరంపురి అరవింద్ గారు మరియు సత్యన్న, నరేందర్ అన్న, మిగతా నవీన్, మిగతా పెద్దలందరూ మరియు ఈ సమావేశానికి వచ్చిన నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, భారతీయ జనతా పార్టీ సైనికులైన నా కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలు. ఇప్పుడు జరిగే ఎన్నికలు అధర్మానికి, ధర్మానికి. ఒకవైపు ధర్మం వైపు మేము, అధర్మం వైపు రాహుల్ ఖాన్. ఈ రాహుల్ ఖాన్ ఈ మధ్యనే హిందువుల మీద పగబట్టి అస్సాం నుంచి న్యాయయాత్రను పెట్టాడు. రాహుల్ ఖాన్ గారు ఎక్కడైతే అన్యాయం జరిగింది ఎవరికి, 5 లక్షల మంది కశ్మీర్ హిందువులని తరిమిన కశ్మీర్ నుంచి మొదలు పెడతారా? మా ఆడబిడ్డలని అత్యాచారాలు చేసి రంపాలతో కోసిన నేల మీద న్యాయం కావాలని మాకా, లేకపోతే మమ్మల్ని చంపిన వాళ్ళకి న్యాయం కావాలా? ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలి తల్లులారా. మీరు యూట్యూబ్లలో చూడండి, లేకపోతే చదువుకున్న బిడ్డలుంటే కొట్టుమనండి. 1991లో 2023 నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ జరిగిన హిందూ స్త్రీల మీద అత్యాచారాలు. ఒకప్పుడు మేము పుట్టక ముందు మా అమ్మమ్మలని బతుకమ్మలు ఆడిపించిన ఈ నా కొడుకులు. అప్పుడు మేము చూడలేదు, కానీ కళ్ళ ముందు చూస్తున్నాం. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ ఆడబిడ్డలని టీఎంసీ పార్టీ వ్యక్తులు, షాజహాన్ అనే వ్యక్తి అండ్ వాళ్ళ పార్టీ వ్యక్తులు ప్రతి రాత్రి హిందువుల ఆడబిడ్డలని ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. అడిగేవాడు లేడు, అడ్డం వచ్చేవాడు లేడు. మళ్ళా వెస్ట్ బెంగాల్ మెట్టిపల్లి దాకా రాకూడదంటే ఈ ధర్మం, ఈ దేశం గురించి ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే అవసరం ఈరోజు ఉంది. దేశం లేదు, ధర్మం లేనప్పుడు ఎటు పోతారు, ఆడబడతారు? మీకు చెప్పినా అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి గుళ్ళు కూలుతున్నాయి, కానీ ఆ గుళ్ళని కూల్చే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మేము ధర్మం గురించి ప్రాణాలు ఇవ్వడానికి రాజకీయాలకు వచ్చాము. ఆ ధర్మాన్ని చంపే పార్టీని మీరు బతికిస్తున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాయదారి, మోసగారి మాటల మరాఠీ అనుముల రేవంత్ రెడ్డి గారు ఏమన్నావు? గల్ఫ్ కార్పొరేషన్ పెడుతున్నావు, 1000 కోట్లు ఇస్తున్నావు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి? దుబాయ్ లో చెమటలు దింపిన చెమట నీళ్ళ నాది, చెమట దింపిన శరీరం నాది. దుబాయ్ లో డ్రైవర్ పని చేసిన మనిషిని నేను. అక్కడున్న కన్నీటి చుక్కలు, అక్కడున్న చెమట చుక్కలు, రక్తపు చుక్కలు సస్తే 6 నెలల దాకా శవం వచ్చే దిక్కు లేదు. అట్లాంటిది
నువ్వు నీకు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉరి శిక్ష పడ్డోళ్ళని కొత్త నుంచి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఒకవైపు, చచ్చిన శవాలను లేని ప్రభుత్వం, చేతగాని చేవలేని పనికి రాని ప్రభుత్వం ఒకవైపు, ఇప్పటికే అడుగడుగున అన్యాయమైన ఉత్తర తెలంగాణ. ఈ రోజు ఈ ఖమ్మంకు చెందిన మంత్రులు, ఈ నల్గొండకు చెందిన మంత్రులు, ఈ 3 నాళ్ల ముచ్చటైన రేవంత్ రెడ్డి నెల లోపల 3,000 కోట్లు ఎట్లా తీసుకెళ్ళినాం, 4,300 కోట్లు ఎట్లా తీసుకెళ్ళినాం. మా డబ్బు మెట్టిపల్లి డబ్బు, కొరుట్ల డబ్బు, ఆరుమూరు డబ్బు. నా ఆరుమూరుకు 4 బస్సులు లేవు, మెట్టిపల్లికి 4 బస్సులు ఇవ్వవు, జైత్యాలకు 5 బస్సులు ఇవ్వవు, హాస్పిటల్ డాక్టర్లు ఇవ్వవు, ఇల్లు కట్టియవు. అదే నీ కొడంగల్ ఇల్లు కట్టుకుంటావు. ముఖ్యమంత్రి కొడంగల్ కాదు, లేకపోతే తెలంగాణగా. ఇది ఈ రోజు మనం అడగాల్సిన సమయం, ఇది అడగాల్సిన సమయం. నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ఈ ఉత్తర తెలంగాణని ఎడారి చేస్తాడు. దక్షిణ తెలంగాణ వాళ్ళు మొదలు పెట్టారు, ఒక్కొక్కడు దోసుకపోతున్నాడు. ఖమ్మమోడు దోసుకపోతున్నాడు, నల్గొండోడు దోసుకపోతున్నాడు, మహబూబ్నగర్ దోసుకపోతున్నాడు. ఉత్తర తెలంగాణకి నోరు లేని శాఖలు ఇచ్చారు. కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్నకు పాత టైర్ల దుకాణం ఇచ్చారు, దాంట్లో ఏమీ లేదు, ఏం తీసుకురాడు. మన సురేఖకు దీపం లేని, నైవేద్యం లేని దేవాదాయ శాఖ ఇచ్చాడు. ఇది దక్షిణ తెలంగాణ నాయకుల పగబట్టిర్రు ఉత్తర తెలంగాణ. ఎందుకు? మమ్మల్ని గెలిపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు. పార్లమెంట్ సభ్యులం కావచ్చు, అసెంబ్లీ సభ్యులం కావచ్చు. దయచేసి ఇప్పుడు జరిగే పోరాటంలో మీరు మళ్ళీ ఒక్కసారి విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, విశ్వానికి చెందిన నాయకుడు, చంద్రమండలములో పాదం మోపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకునే అవసరం మనం బతకాల ఈ దేశంలో. మీకు అన్ని అభివృద్ధి ఒకవైపు, అభివృద్ధి సోదరులు చెప్పినారు, అరవింద్ గారు చెప్తారు అభివృద్ధి గురించి. కానీ ఇవన్నీ ఎందుకు? ఈ మేడలు ఎందుకు? ఆ లక్ష్మీ జ్యువెలర్స్ ఉండే ఇంకా 20 ఏళ్ల తర్వాత ఆగా ఖాన్ జ్యువెలరీ, రహీం ఖాన్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ పోయి ఆడబడతారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి తీసేసిండ్రు, పాకిస్తాన్కి వెళ్ళి 18% ఉన్న వాళ్ళని 17% చంపిండ్రు, మతం మార్చిండ్రు, మానవత్వం లేకుండా చేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు. అయిపోయింది. 24 మంది మిగిలితే మన దేవుడు, మన మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ 24 మందిని తీసుకొని వచ్చాడు. ఒక్కడున్న 4 కోటి మందిని తయారు చేస్తామన్నాడు. కోటి మందిని తయారు చేసి మన గాంధారిని ఏలుకుందామన్నాడు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు దివ్య భవ్య రామ మందిరం 500 ఏళ్ల కన్నీళ్లు, 500 ఏళ్ల కన్నీళ్లు. ఒక్క నా కొడుకు 1528 వేల గుడి 500 ఏళ్ళ నుంచి ఒక్క నా కొడుకు. అడు బ్రిటిష్ వాడా, నిజామోడా, కాంగ్రెస్ వాడా, ఒక్క నా కొడుకు ధైర్యం లేదు. మా రాముడు, మా దేవుడు, మా సీతమ్మ ఎక్కడ వెతుకుతుంటే కొడుకులు 60 ఏళ్ళ నుంచి టెంట్ల కింద పెట్టిన నా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు, టెంట్ల కింద పెట్టిన నా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. మన నాయకుడు, మన ముద్దు బిడ్డ, మన దేశాన్ని కాపాడడానికి పుట్టిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందరిని మెప్పించాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, న్యాయ దేవత తలుపు తట్టాడు. న్యాయ దేవత కరుణిస్తే ప్రపంచ వ్యాప్తంగా సౌదీ అరేబియాలో కూడా అరబీ వాళ్ళు రామభజన చేస్తే ప్రపంచమంతా రోమం రామనామం పలుకుతుంటే ఏ కాంగ్రెస్ నా కొడుకు అక్షంతలు ముట్టలేదు. ఆ కొడుకులు అక్షంతలు ముట్టలేదు. హిందూ జాతి సంతోషంతో ఉన్నంతనదే రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ పండగలు. కాబట్టి చెప్తున్నా, మనకెవ్వరు లేరు, ఎవ్వరు రారు, మనకు మనమే, ఒకరికొకరం, మీకు మేము, మాకు మేము, మీకు మేము. ఎవరొస్తారు? పాకిస్తాన్ లో హిందువులకు ఎవరొస్తారు? పార్లమెంట్ లో సభ్యులు ఎడుతున్నారు, 13 ఏళ్ల పిల్లల్ని రేపులు చేస్తున్నారు. ఎవడొస్తాడు మీకు? ముస్లిం సోదరులకు చెప్తారు, దయచేసి ఇక్కడ ఉంటాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ వస్తాము. రక్తం ఒక్కటి, రాష్ట్రం ఒక్కటి, మెడిపెల్లి ఒక్కటి. ఎందుకు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు? ఎందుకు కాశ్మీర్ జిందాబాద్ అంటున్నారు? కాబట్టి ఈ దేశంలో మనం ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి. మేము ఎక్కడ కూడా ఏమైనా అవమానించలేదు, మీరు అవమానిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీకు చెవులలో విషం పోతున్నారు.
మీరు దయచేసి హిందువులకు హిందువులే శత్రువులు, ఎవరో శత్రువు కాదు, హిందువులకు హిందువులే శత్రువులు. మనం కొట్టుకుంటే పాకిస్తాన్ల గుళ్ళన్నీ బాత్రూములైనవి. పాకిస్తాన్లో హిందూ స్త్రీలు బొట్టు లేదు, కట్టు లేదు, మెట్ట లేదు, మంగళసూత్రం లేదు, మంగళారతి లేవు, అందరికందరూ పురుకలు కప్పేశారు. అమ్మ మీరు ఒక్కసారి చూడండి, ఈ రెండు కథలు మేమున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, బిడ్డ మమ్మల్ని బట్టలిప్పి మేము దాచుకున్నాం, శీలం దాచుకున్నాం. ఈ నా కొడుకులు రజాకర్ నా కొడుకులు మమ్మల్ని శవాల చుట్టూ బతుకమ్మలాడిచ్చిన ఈ కొడుకులు బైరానుపల్లి అని చెప్పిన చరిత్ర. మళ్ళా ఈ కాంగ్రెస్ నా కొడుకులను మళ్ళా పానం పోశారో, మళ్ళీ అమృతం పోశారో, మళ్ళీ రోజులు అభ్యాస్తాయి. ఏ రజాకారు వస్తుంది, వారం రోజుల తర్వాత రజాకార్ సినిమా చూడండి. ఎట్లా మంగళ సూత్రాలు తెంపిన కొడుకులు, ఎట్లా గొంతులు కోసిన కొడుకులు. ఇట్లా మీరు ఇట్లా ప్రోత్సహించుకుంటా పోతే మళ్ళీ మిగిలిన జాతి, ఈ జాతి మిగిలది. ఆ బిడ్డలు బతుకమ్మలు ఆడరు, ఆ బిడ్డల నవ్వులు చిరునవ్వులు ఉన్నాయి, దసరా చప్పట్లుండయి, సంక్రాంతి బొడ్డమ్మలుండయి. ఇవన్నీ మారిపోతాయి. హిందువులందరూ ఏడుస్తున్నారు. పాకిస్తాన్ లా, వెస్ట్ బెంగాల్ లా చెప్పాను కదా, ఇప్పుడు వృద్ధ మహిళ 70 సంవత్సరాల వృద్ధురాలు, ఏం పేరు, మమతా బెనర్జీ, అల్లాకి కస్సం క్యా కరుంగా దేఖ్ లేవుగా అంటది. ఏం జై శ్రీరామ్ అన్నందుకు హిందూ మతంలో పుట్టి కూడా హిందువులను సర్వనాశనం చేయాలనుకుంటున్నది, హిందువులని నరహంతకుల్లా కోపిస్తున్నది. మీకు చెప్తే ఒక్కొక్కటి బాధపడతారమ్మా, మీకు తెలియదు. మీరు కావాలని చదువుకోలేదు. ఒక్క అమ్మాయిని 20 మంది రేపు చేసి రంపం మీద కర్రను కోసినట్లు కోశారు. శవాన్ని ముక్కలు చేశారు. హిందూ స్త్రీ పొట్టు పెట్టుకున్నందుకు, మంగళసూత్రం వేసుకున్నందుకు. ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా. ఒక్కటి ఈ దేశం, మనకి ఇంకొక దేశం లేదు. ఎక్కడికి పోయినా వాడు రానియాడు. కాబట్టి ఈ గౌరవం, ఈ మెట్టిపల్లి లాంటి చోట మన గుళ్ళు, మన బళ్ళు, మన బిడ్డలు, మన సాంప్రదాయము, మన పద్ధతులు ఇవన్నీ ఉండాలంటే కమలం 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 కన్నీరు తుడుస్తుంది, కమలం కడుపు నింపుతుంది, కమలం ఆత్మాభిమానం నింపుతుంది, కమలం ధర్మాన్ని కాపాడుతుంది, కమలం దేశాన్ని కాపాడుతుంది. ఈ కమలమే లేని రోజు ఏ కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి రాడు, ఏ కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి రాడు. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం. 1947 నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ముక్కలు చూడండి. మీకు చెప్తే కొన్ని అర్థం కావు. ఆ కొడుకులు దేశం ఇటొక సగం తీసారు. ప్రపంచంలో హిందువులు అనేవాడు ఎప్పటికీ సుఖపడద్దు, బాగుపడద్దు అనేది ఆ కుట్ర కాంగ్రెస్. ఈ దేశంలో ఉన్న హిందువుల కన్నీళ్లు, ఈ దేశంలో సకల దరిద్రములు ఇవి పోవాలంటే ఈ కాంగ్రెస్ ని ఈ దేశం పొలిమేర నుంచి దాటించే వరకు ఈ హిందూ సోదరులందరూ విశ్రమించకూడదు. మీకు అర్థమైతే లేదు. పాత బస్తీల ఆడబిడ్డ పోతలేదు, మల్లెపూలు పెడతలేదు, బొట్టు పెడతలేదు, గాజులు పెడతలేదు. గజగజ యాకుత్పుర వద్ద భయం, కారకాన వద్ద భయం, బౌద్ధుపుర వద్ద భయం. వెళ్ళండి ఒకసారి, తీసుకెళ్ళండి మీ భార్య పిల్లలతో. అర్థం కావట్లేదు, ఎవరు చెప్పట్లేదు మీకు. అది ఇక్కడ మెట్టిపల్లి సందులో కూడా వస్తుంది. నేను ఎవరినో ఇతర మతస్థలం కాదు. మనం కాపాడుకుందాం. మనం ఒకటి అవుదాం. ఎట్లా 85% ఉన్న మనకు 7 సీట్లు ఎట్లా వచ్చాయి? 8 సీట్లు. 15% ఉన్న 7 సీట్లు ఎట్లా వచ్చినాయి? లేదా ఐక్యత? ఎందుకు లేదా ఐక్యత మీలో? ఎట్లా? మనని కాపాడేది ఐక్యత ఒకటే. హిందువులం ఒకరికొకరికి అవుదాం, ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుందాం, ఒకరి బాధలు ఒకరు పంచుకుందాం. ఎక్కడ ధర్మం? ఈ ధర్మమే లేకపోతే, ఈ ధర్మం పోయి ఆ ధర్మం సహకరించకపోతే, ఢిల్లీ పీఠం మీద ఆ ధర్మం కూర్చుండకపోతే, ఈ రోజు ధర్మం ఆ ఢిల్లీ పీఠం మీద లేకపోతే రాముడు ఎక్కడికి వచ్చేవాడు? ఎవడు దూర్చడు మన బాధ. ధర్మాన్ని మళ్ళొక్కసారి గెలిపించి, సోదరుడు అరవింద్కి మళ్ళొక్కసారి కన్నగుట్టేసి ఈ ధర్మాన్ని నిలబెడదాం. ఈ ధర్మం ఢిల్లీకి వెళ్తుంది, ఆ పెద్ద ధర్మానికి తోడవుతుంది. ఆ
అది మన భవిష్యత్తు బంగారు భయం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న సకల దుర్మగతులను తీసేసి ఈ దేశ ద్రోహులను ధర్మేసి మూడోసారి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకొని ప్రపంచ నాయకుడిగా చేసుకొని మనం మెటిపల్లి గడ్డ నుంచే మొదలు పెడదాం. మొదలుపెట్టి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకుందాం. అందరం ప్రమాణం చేద్దాం. భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాకేష్ అన్న, మంచి స్ఫూర్తినిచ్చినావు. ఇప్పుడు మన భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి.